జేబీ మిత్రులారా, ఇక్కడ మీకు నిన్న నేను మాట్లాడిన ఒక వీడియో పెట్టాను కదా. ఇక్కడ రోడ్డు మీద డబ్బా పట్టుకొని ఇట్లా ఊగించుకొని అడుక్కుంటా ఉన్నాడు కదా. అతను ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాడు. ఆయన చూపిస్తాను చూడండి. ఇప్పుడు నైట్ వచ్చిన ఇదే ప్లేస్ అనమాట. కారు వస్తుంది కదా, కారుకి ఆ ముందర పక్క ప్లేస్లో కూర్చొని ఊపుతూ ఉంటాడు అనమాట ఆయన ఈ ప్లేస్లో. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తున్నాము. ఆయన ధైర్యం చెప్పామన్నమాట. నువ్వు ఇక్కడ రోడ్డు మీద వచ్చి అడుక్కోకూడదు, నీకు యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మీకు అందాల్సిన సహకారం చేపిస్తాం. అలాగే గవర్నమెంట్కి తరఫున కూడా మీరు అర్హులు అయి ఉంటే మీకు పెన్షన్లు కానీ ఆధార్ కార్డులు కానీ చేపించి మీకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చూస్తామని చెప్పాము. ఈరోజు నాడు వాళ్ళు ఇక్కడ ఆయన లేకుండా ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన కలిసి ఏదో మా చేతిలో కలిగింది యానాది మహానాడు తరఫున ఇచ్చేదానికి వెళ్తా ఉన్నాను. వాళ్ళు ఉండే గ్రామం ఇది, వాళ్ళు ఉండే గ్రామం అన్నమాట. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. వచ్చా మిత్రులు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తాం. ఏమ్మా బాగున్నారా? రైతు పర్లేదు అమ్మా. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు? పాపయ్య. ఆయన నీకేమవుతాడమ్మా? మీ ఆయననా పాపయ్య? ఏమ్మా ఆయన పరిస్థితి ఏందమ్మా మరీ ఆ రోడ్లో ఆ విధంగా? పరిస్థితి అంటే ఒకప్పుడు బాగున్నాడు సార్. ఆయన కాలు నొప్పులు అన్నాడు. అక్కడ నుంచి ఆయన డేంజర్ అయిపోయింది. పని చేయలేడు. నేను కూడా పనికి బాగాలేను. నీకు ఆరోగ్యం బాగలేదు? నేను ఒక వరుగ్గా నడిచే మనిషిని. ఓకే. పని బాటికి బాగాలేను సార్. నేను కూడా ఏదో ఒక గంట పని చేస్తే ఈ పక్క బాడీ అంతా నొప్పి వచ్చేస్తుంది. అయినా కానీ పిల్లల గురించి మా భర్త కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడి పాసి పని చేసుకుంటే బతకాలి సార్. జీతం కూడా చాలా తక్కువ ఉంది కదమ్మా. జీతం అంటే వాళ్ళ పని బట్టి ఇస్తారు సార్. మామూలుగా ఎంత ఇస్తారమ్మా నీకు నెల? ఆ ఇంట్లో 1500, ఇంట్లో 1500 ఇస్తారు సార్. ఇద్దరు కలిపి మనిషికి 1500 రూపాయలు వస్తారు. ఇప్పుడు ఆయన మనిషి లేదో నడవలేడు కదా? నడవలేడు, మనిషి పట్టుకోరావాల. అందుకే సార్ మేము 7-8 అయినా మేము వచ్చిన దాకా ఆడే ఉంటాడు సార్. అదే మా నేను చూశాను, ఒకసారి 2 సార్లు చూశాను. తర్వాత 3వసారి మేము చూసేదానికి మాకు మనసు ఒప్పుకోవాలా. సరే పలకరిస్తామని చెప్పిపోతే పరిస్థితి ఈ విధంగా చెప్పాడు. కానీ భయంకరమైన దోమలు, విష పురుగులు కూడా ఉండే పరిస్థితుల్లో ఉండే. అవి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం ఉన్నప్పుడు మనం బాగున్నాము, కాసేపు ఆడ కూర్చోగలుగుతామా? కష్టమే కదా మనం కూర్చోవాలన్నా. కూడా అది కూడా ఆలోచించుకోవాలి. పోయేదానికి మనిషి లేక చెప్పాడు నాకు. అప్పటికి నేను ఇడిచిపెడతానని చెప్పి ఆయన్ని. ఇడిచిపెడతానంటే లేదు మా భార్య వచ్చిందాక నేను కదలను అని అన్నాడు. అది మీరంటే కూడా కొంచెం ప్రాణంగా కూడా ఉంది ఆయనకి. మనిషి వచ్చిందాక ఎదురు చూస్తా, మా వాళ్ళు వస్తారు అని ఎదురు చూస్తూ ఉండరు వాళ్ళు. ఓకే, అదే కొంచెం అభిమానం ఉందిలేమ్మా అది ఆయనకి మీరంటే. కష్టం చేస్తున్నాడు కానీ ఎందుకు కాలు నొప్పుల వల్ల ఆయన ఇట్లా పరిస్థితి అయిపోయింది. మేము ఆయనకి ఆయన బడిపడని మనం పడుచుకోకుండా ఎట్ట చారించిన ఏదో కిల్లి చేసుకోవాలి. అందుకని ఆయన్ని మేము వదలలాక ఆయన్ని ఇప్పుడు ఆయనకి ఆధార్ కార్డు లేదని చెప్పారు. ఆయనకి ఆధార్ కార్డు లేదు. ఒక పెద్ద పాప ఆడ కూర్చొని ఉంది. అమ్మాయికి మా ఆయనకి ఆధార్ కార్డు. ఈ అమ్మాయి చదువుకుంటుంది. అమ్మాయి చదువుకుంటే ఇంకొక అమ్మాయి గొంగోత్రన్న అమ్మాయి బడికి బాట్ల ఇంట్లో వరకు పని చేసుకుంటది. కానీ అందరితో మేము మా కుటుంబం మా ఫ్యామిలీ వరకు సార్. తల్లిదండ్రులు ఇద్దరు. ఇప్పుడు ఆధార్ కార్డుల కోసం ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము కోవూరుకి పొమ్మన్నారు సార్. సరే. కానీ ఆయన ఆధార్ కార్డు జెరాక్స్లు అడిగారు. ఆయనకి ఆధార్ కార్డు జెరాక్స్ కూడా లేదు సార్ మాకు. కానీ ఏంటంటే మాకు నేను చిన్న పాపకి ఆపరేషన్ చేయించుకుని అప్పుడు అంతకు ముందు ఉండేది సార్. మాకు అంతకు ముందు ఉన్నాయి. ఈ మధ్య వాండ్లు కొట్టి అంతకు ముందు ఎలలు వచ్చేసినాయి అని చెప్పారు కదా. అప్పుడు మా ఖాతాలో తడిచిపోయే నెంబర్తో కూడా మొత్తం పోయినాయి సార్. మా అప్పుడు మీ ఆయనకు ఉన్నింది ఆధార్ కార్డు? ఉన్నింది సార్. ఉన్నింది. రేషన్ కార్డు మీద ఉన్నాడు ఆయన. రేషన్ కార్డు మీద ఉండింది. అప్పుడు ఆధార్ కార్డు ఉండిందా? అప్పుడు ఆధార్ కార్డు ఉండిందమ్మా? లేదు. అప్పుడు ఆధార్ కార్డు ఫస్ట్ నుంచి లేదా? ఫస్ట్ నుంచి లేదు సార్. లేదు. అదే ఉంటే మళ్ళీ రాదమ్మా. అందుకోసం లేదు రేషన్ కార్డులు ఏమన్నా ఎక్కించుంటే. ఇప్పుడు మీకు ఉందమ్మా పెద్ద ఆధార్ కార్డా? మీ కొడుకే కదా అతను. ఇప్పుడు ఆధార్ కార్డు అంటే రేషన్ కార్డులో ఆధార్ కార్డు నెంబర్ ఎక్కించుంటారు. దాంట్లో ఏమన్నా
ఆయనకే లేదు. సరే మీరు కొడలూరే కదా మీకు సచివాలయం? గుండలం సచివాలయం. అక్కడికి వెళ్ళి కూడా అడిగారా మీరు ఆధార్ కార్డు గురించి? ఏం చెప్పారమ్మా? ఏం చేశారంటే ఈసారి మేము 3 సంవత్సరాల నుంచి రాపిస్తున్నాం, మాకు రావటం లేదు, మా ఆయనకి రావటం లేదు అని చెప్పాం. కానీ ఏ సార్ అంట ఆయన ఖాతాలు రాపిమ్మన్నాడు, రాపించాము. ఆ సారు సంతకాలు పెట్టి తీసుకోబోన్నాడు. ఇంతవరకు మీకేం అందుబాటు కాలేదు. సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడమ్మా? లోపల ఉన్నాడా ఆయన? బాబు ఉన్నాడు, ఆయన కొనుక్కున్నాడా? ఆయనకి పాస్ కావాలన్నా బాత్రూమ్ పోవాలన్నీ ఎక్కడ వచ్చారు, అన్ని మనిషి ఉండాలి. బాత్రూమ్ కూడా 24 గంటలు ఆయన గుడ్డలు జాడిస్తూనే ఉండాలి. ఓకే, సరేమ్మా. ఇప్పుడు మీ విషయం ఐటీడీ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మా యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున కూడా మేము చేయాల్సింది మేము చేస్తాం. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేలా చూస్తాము. ఖచ్చితంగా అమ్మా, మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. అది ఇప్పుడు ఇదే మనలాంటి వాళ్ళ కోసమే, ఈ నిరుపేద యానాదుల కోసమే ఈ యానాది మహానాడు ఇదే వివిధ మండలాల్లో పర్యటించి ఇలా మీలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వ దృష్టికి వెళ్తూ ఉంది. అదేవిధంగా ఐటీడీ ద్వారా కూడా వాళ్ళు వెంటనే స్పందించి కూడా వాళ్ళకి అందాల్సిన అర్హులకి అందేలా కూడా వాళ్ళు చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. జై భీమ్ మిత్రులారా, నెల్లూరు జిల్లా యానాది మహానాడు జిల్లా అధ్యక్షుల్ని మాట్లాడుతున్నాను. ఇదే మన 2025 సంవత్సరం వచ్చినా కూడా